సోషల్ మీడియా రోజు ఏదో ఒక వింత విషయాన్ని వైరల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. బ్రెజిల్లో ఒక క్లినిక్ బాడీ కౌంట్ రీస్టోరేషన్ పేరుతో ఒక ప్రొసీజర్ను ఇస్తుందని పోస్టులు, రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వార్త ప్రకారం ఒక వ్యక్తి గతంలో ఎంతమంది లైంగిక భాగస్వాములు ఉన్నా ఈ ట్రీట్మెంట్ తర్వాత బాడీ కౌంట్ జీరో అవుతుందట. అంతేకాదు, దీనికోసం $13,000 అంటే భారత కరెన్సీలో దాదాపు 10 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బాడీ కౌంట్ అనేది మెడికల్ పదం కాదు. ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా వాడే స్లాంగ్. ఒక వ్యక్తి గతంలో ఎంతమంది లైంగిక భాగస్వాములు ఉన్నారు అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే మనిషి గతాన్ని, వ్యక్తిగత చరిత్రను ఏ ట్రీట్మెంట్తోనూ రీసెట్ చేయడం సాధ్యం కాదు. మెడికల్గా కూడా బాడీ కౌంట్ రీస్టోరేషన్ అనే పేరుతో గుర్తింపు పొందిన శాస్త్రీయ చికిత్స లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లైమ్స్లో కొందరు దీన్ని కాస్మెటిక్ ప్రొసీజర్గా, ఇంకొందరు స్పిరిచువల్ రీసెట్ లాగా చూపిస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. కొన్ని దేశాల్లో హైమెన్ రీకన్స్ట్రక్షన్, వెజినల్ కాస్మెటిక్ సర్జరీ లాంటి ప్రొసీజర్స్ ఉన్నప్పటికీ అవి ఒక వ్యక్తి గతాన్ని మార్చవు. అవి శరీరానికి సంబంధించిన కాస్మెటిక్ లేదా సర్జికల్ ప్రొసీజర్స్ మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితం, గత సంబంధాలు, లైంగిక చరిత్రను జీరో చేయడం అసాధ్యం. అందుకే ఈ వైరల్ స్టోరీలో ఫ్యాక్ట్స్ కంటే హైప్ ఎక్కువగా కనిపిస్తుంది. క్లినిక్ పేరు, అసలు డాక్టరు, అధికారిక మెడికల్ వివరాలు, గుర్తింపు పొందిన హెల్త్ అథారిటీ సమాచారం స్పష్టంగా బయటకు రాలేదు. ఎక్కువగా సోషల్ మీడియా పోస్టులు, రీల్స్ ద్వారానే ఈ విషయం వైరల్ అవుతుంది. ఇలాంటి క్లైమ్స్ ఎందుకు వైరల్ అవుతాయి అంటే షాకింగ్ పదాలు, భారీ ఖర్చు, వ్యక్తిగత జీవితం, కాంట్రవర్సీ, ఈ 4 కలిస్తే సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంది. అదే ఇప్పుడు బాడీ కౌంట్ రీస్టోరేషన్ విషయంలో కూడా జరిగింది. ముఖ్యంగా యువత ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతిదీ నిజమని నమ్మకూడదు. గతాన్ని రీసెట్ చేస్తాం, వ్యక్తిగత చరిత్ర మార్చేస్తాం లాంటి క్లైమ్స్ వస్తే ముందుగా అధికారిక మెడికల్ ఆధారాలు ఉన్నాయా లేదా అని చూడాలి. మొత్తానికి బ్రెజిల్లో బాడీ కౌంట్ రీస్టోరేషన్ పేరుతో వైరల్ అవుతున్న వార్త సోషల్ మీడియా సంచలనం మాత్రమే. ఇది గుర్తింపు పొందిన శాస్త్రీయ మెడికల్ ట్రీట్మెంట్ అని చెప్పడానికి ఇప్పటివరకు నమ్మదగిన ఆధారాలు ఏమీ లేవు. ఒకరి గతాన్ని డబ్బుతోనో, సర్జరీతోనో, ట్రీట్మెంట్తోనో మార్చడం సాధ్యం కాదు.